నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం ప్రతి మనిషి జీవితంలో తప్పనిసరిగా ఉండాల్సిన 7 ముఖ్యమైన స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి సాధారణ స్కిల్స్ కాదు. ప్రెజర్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు, డబ్బు ఎలా హ్యాండిల్ చేస్తారు, సమస్యలెలా ఎదుర్కొంటారన్నది ఇవే నిర్ణయిస్తాయి. ఈ స్కిల్స్ లేకపోతే మొదట్లో పెద్దగా కనిపించదు. కానీ కొంతకాలం తర్వాత చూస్తే టైం, అవకాశాలు మరియు రెస్పెక్ట్ నెమ్మదిగా పోతాయి. అందుకే ఈ వీడియోలో ప్రతి స్కిల్ను సింపుల్గా రియల్ లైఫ్ ఉదాహరణలతో చెప్తాను. మరి మొదలు పెడదాం. 1. ఇమోషనల్ కంట్రోల్. భావోద్వేగాలను కంట్రోల్ చేయడం చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతారో. మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, మీరు స్ట్రాంగ్గా ఉండొచ్చు, మీరు కాన్ఫిడెంట్గా కనిపించొచ్చు. కానీ ఇమోషన్స్ కంట్రోల్ చేయలేకపోతే అదసలు స్ట్రెంగ్త్ కాదు. ఒక చిన్న అవమానం జరిగిందంటే కోపం, ఒక చిన్న గొడవంటే అరవడం, ఒక చిన్న సమస్య అంటే భయం. ఒక విషయం గుర్తుంచుకోండి, ఎవరైనా మిమ్మల్ని ట్రిగ్గర్ చేయగలిగితే వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయగలరు. లైఫ్లో నిజమైన స్ట్రెంగ్త్ అంటే ప్రెజర్లో కూడా ప్రశాంతంగా ఉండగలగడం. 2. సెల్ఫ్ డిఫెన్స్. స్వీయ రక్షణ. మనం ఎంత మంచివాళ్లైనా ప్రమాదం ముందుగా చెప్పిరాదు. కాబట్టి ప్రతి మనిషి కనీసం సెల్ఫ్ డిఫెన్స్ బేసిక్స్ నేర్చుకోవాలి. ఇది గొడవలు చేయడానికి కాదు, ఇది మీరు అవసరమైనప్పుడు మీరు రక్షించుకోవడానికి. నిజమైన శాంతి అంటే బలహీనత కాదు, అవసరమైతే తట్టుకోగల సామర్థ్యం ఉండి కూడా ప్రశాంతంగా ఉండడం. 3. మనీ మేనేజ్మెంట్. డబ్బు నిర్వహణ. ఇది స్కూల్లో ఎవ్వరూ నేర్పరు. చాలామంది ఇలా ఉంటారు: డబ్బు వచ్చిన రోజు ఖర్చు, ఇమోషన్లో కొనుగోలు, ఇంప్రెస్ చేయడానికి ఖర్చు. ఇలా చేస్తే ఎంత సంపాదించినా సరిపోదు. డబ్బు మేనేజ్ చేయడం అంటే ఎంత వస్తుంది తెలుసుకోవడం, ఎంత ఖర్చవుతుంది చూసుకోవడం, కొంచెమైనా సేవ్ చేయడం, అవసరం లేని అప్పులు తీయకపోవడం. డబ్బు అనేది జీవితాన్ని నిర్మించడానికి ఒక టూల్. 4. కాన్ఫ్లిక్ట్ డీ ఎస్కలేషన్. గొడవలను తగ్గించడం. లైఫ్లో గొడవలు తప్పవు, కాని చాలామంది 2 విధాలుగా రియాక్ట్ అవుతారు. పూర్తిగా తప్పించుకోవడం, వెంటనే కోపంతో రియాక్ట్ అవడం. కాని నిజమైన స్ట్రాంగ్ మ్యాన్ ఏమి చేస్తాడు? సిచ్యువేషన్ను కూల్గా హ్యాండిల్ చేస్తాడు. కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దం గొప్ప సమాధానం. ఒక చిన్న గొడవ కోసం మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు. 5. డిసిప్లిన్ మరియు కన్సిస్టెన్సీ. క్రమశిక్షణ. చాలామంది స్మార్ట్ కాదు కాబట్టి ఫెయిల్ అవ్వరు, కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతారు. ఒకరోజు మోటివేషన్, 2 రోజులు పని, 3వ రోజు మానేస్తారు. డిసిప్లిన్ అంటే మనసు లేకపోయినా చెయ్యాల్సిన పని చేయడం. ఇది మీ జీవితాన్ని స్టేబుల్ చేస్తుంది. 6. కమ్యూనికేషన్. స్పష్టంగా మాట్లాడ్డం. చాలామంది మెన్లు ఒక పెద్ద తప్పు చేస్తారు. వాళ్ళు స్పష్టంగా మాట్లాడరు. జోక్లో చెప్పడం, సిగ్గుపడడం, లేదా చాలా ఎక్కువగా మాట్లాడడం. నిజమైన కమ్యూనికేషన్ అంటే సింపుల్గా, క్లియర్గా మాట్లాడడం. ఉదాహరణకి, ఎవరైనా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే దయచేసి అలా మాట్లాడొద్దు అని చెప్పాలి, అంతే. 7. ప్రజెన్స్ మరియు కెరిజ్మా. వ్యక్తిత్వ ప్రభావం. కొన్నిమంది గదిలోకి వచ్చినప్పుడు అందరూ గమనిస్తారు. ఎందుకు? వాళ్ళు పెద్దగా మాట్లాడరు, కానీ వాళ్లలో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. దానికి కొన్ని చిన్న అలవాట్లు: సరిగ్గా నిలబడడం, కళ్ళలోకి చూసి మాట్లాడడం, నెమ్మదిగా మాట్లాడడం, అవసరం లేని మాటలు మాట్లాడకపోవడం. ఇది పుట్టుకతో రావడం కాదు, ప్రాక్టీస్తో వస్తుంది. ముగింపు: ఒక వీడియో చూసి జీవితం మారదు, కానీ ఈ స్కిల్స్లో ఒకటైనా తీసుకుని ప్రాక్టీస్ చేయడం మొదలుపెడితే మీ లైఫ్ మారడం మొదలవుతుంది. మీరు నిశ్శబ్దంగా డెవలప్ చేసుకోండి. కన్సిస్టెంట్గా ఉండండి. ఎప్పుడూ రెడీగా ఉండండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.